వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గడిచిన 8 సంవత్సరాల నుంచి వీఆర్ఎల్కు కనీసం ₹1 జీతం కూడా పెంచలేదంటూ ఈరోజు భారీ ఎత్తున ఈరోజు ర్యాలీ చేపట్టి ఈరోజు మానవహారం కూడా ఈరోజు విజయనగరం కలెక్టరేట్ వద్ద కూడా చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనమైతే ప్రస్తుతం మనం చూస్తూ ప్రధానంగా వాళ్ళ డిమాండ్స్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీఆర్ఎల్ సంబంధించి కనీసం 21,000 వేతనం కూడా ఇవ్వాలంటూ మరొక వైపు అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందైతే మాత్రం ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు అయితే ఖచ్చితంగా నిలబెట్టుకోవాలంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా లేదంటే వీఆర్ఎల్కి అయితే వర్తించాలంటూ కూడా మరొక వైపు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో దీనికి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధాన డిమాండ్స్ ఏంటి, ఏం కావాలి ఏంటిది? ఈరోజు రాష్ట్రంలో ఉన్న వీఆర్ఏలు అందరికీ ప్రభుత్వాలు మారుతున్నా సరే వీఆర్ఏ బతుకులు మారడం లేదు. ఈరోజు తెలంగాణలో మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా వీఆర్ఏలకి పే స్కేల్ అమలు చేయాలని చెప్పేసి, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వీఆర్ఏలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి గత 5 ఏళ్ళ నుంచి పోరాడుతున్నా సరే ప్రభుత్వాలు మారుతున్నా సరే వీఆర్ఏల జీతం పెంచడం లేదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అన్నీ స్పందించి వీఆర్ఎల్ న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయాలి, లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్పండి, ఒక వీఆర్ఏగా ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఎటువంటి సందర్భంలో ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఇంతవరకు నెరవేర్చలేదంటూ ఆవేదన చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఏంటి ఇదంతా? ఇంతవరకు వీఆర్ఏలకి ప్రభుత్వాలు అనేక హామీలు ఇచ్చాయి. మీకు జీతం పెంచుతామని అన్నారు, ప్రమోషన్లు ఇస్తామన్నారు, సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామన్నారు. కానీ ప్రభుత్వాలు మాట మార్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ చేయకుండా వీఆర్ఏలు నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2023లో జీవో నెంబర్ 81 తీసుకొచ్చి 16,758 మంది వీఆర్ఏలు రెగ్యులర్ చేసి వాళ్ళకి పే స్కేల్ అమలు చేసింది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని చెప్పి మేము ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నాం. అయినప్పటికీ గత 8 ఏళ్ళ నుంచి అనేక రకాల పోరాటాలు చేస్తున్నప్పటికీ ఏ ప్రభుత్వం కూడా ₹1 కూడా వీఆర్ఏలకు జీతం పెంచే పరిస్థితి ఇంతవరకు లేదు. అందుకని ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. అదేవిధంగా వీఆర్ఏలు చాలామంది చదువుకొని విజ్ఞావంతులై ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రమోషన్లు కల్పించాలని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. ఇప్పటికీ ఎక్కడా ఒక ప్రమోషన్ కూడా ఎవరికి ఇవ్వలేదు. అదేవిధంగా అప్పుడు ఆరోగ్యం బాగలేనటువంటి వీఆర్ఏలు ఎవరున్నారో వాళ్ళ తాలూకా పిల్లలందరూ కూడా ఈ ఎంఆర్ఓస్లో వీఆర్ఏలుగా పనిచేస్తున్నారు, నామినీలుగా పనిచేస్తున్నారు. మరి వాళ్ళకు కూడా రెగ్యులర్ చేయాలని చెప్పి చాలా రోజులు డిమాండ్ చేస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని కూడా ఆ డిమాండ్ కూడా పరిష్కారం చేయకుండా ఈరోజు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది వీఆర్ఏలని. వీఆర్ఏలు అనేవారు గ్రామ రెవెన్యూ శాఖలో ప్రధానమైనటువంటి కీలక భూమి పోషిస్తున్నారు. గ్రామాల్లో ఉన్నటువంటి సమాచారాన్ని ప్రభుత్వానికి చెప్పడం, అలాగే ప్రభుత్వం తాలూకు కార్యక్రమాలను కూడా గ్రామాల్లో విజయవంతం చేసే పనిలో అందరూ నిమగ్నమై ఉంటున్నారు. ప్రభుత్వానికి సేవ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కారం చేయాలని, ముఖ్యంగా 21,000 జీతం ఇవ్వడం కానీ లేదంటే పే స్కేల్ అమలు చేయడం చేయాలి. లేని పక్షంలో ఈ ప్రభుత్వాలు గుణపాఠాన్ని చెప్తామని చెప్పి సందర్భంగా భవిష్యత్తులో మేము పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధం కావాల్సిన పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే క్రమంలో దీనికి సంబంధించిన మహిళా ఉద్యోగులు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, ప్రధాన మీ డిమాండ్స్ ఏంటి, ఏం కావాలి, ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ప్రస్తుతం ఎందుకు వారం చేతి ఈ విధంగా రోడ్డుకి ఎక్కారండి? మాకు ప్రమోషన్స్ ఇస్తామని ప్రమోషన్స్ ఇవ్వలేదు, పే స్కేల్ చేస్తామన్నారు, పే స్కేల్ చేయలేదు. తర్వాత రానున్న రోజుల్లో ఇప్పుడు 10,000తో బతకాలి అంటే చాలా కష్టం కదా. ఇప్పుడు మాకు మ్యారేజెస్ అవుతాయి. 5 ఇయర్స్లో గతంలో అయితే 5 ఇయర్స్ అవగానే వీఆర్ఓ ప్రమోషన్ ఇచ్చేవారు. ఇప్పుడు ప్రమోషన్ ఇవ్వలేదు. తర్వాత నెక్స్ట్ ప్రమోషన్స్ తీయలేదు. చాలామంది మాలో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వలేదు. జీతం పెంచుతానన్నారు, జీతం కూడా పెంచలేదు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాము, మీకు ప్రమోషన్స్ ఇస్తాము, పే స్కేల్ చేస్తాము, నామినీ వీఆర్ఎల్ని నామినీ చేస్తామని చెప్పారు. అది కూడా చేయలేదు. ఆయన అయిపోయి ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది. మేము డిప్యూటీ సీఎం గారిని కలవడం జరిగింది, అన్నీ జరిగాయి. కానీ ఈ ప్రభుత్వం కూడా మాకు ఎట్టి పరిస్థితుల్లో ఏం న్యాయం జరగట్లేదు. ఇలాగే కానీ మేము న్యాయం జరగకపోతే ఇంకా పెద్ద ఎత్తున మేము ధర్నా చేస్తామని కూడా తెలియజేయడం జరుగుతుంది. చెప్పండి మీ డిమాండ్స్ ఏంటి, ఏం కావాలి? సో చూసాం కదా, వీళ్ళంతా కూడా భారీ ఎత్తున ర్యాలీ చేసి మరొక వైపు ఒక మానవహారం కూడా ఈరోజు పూర్తిగా 4 వైపులు కూడా రోడ్డుని అయితే అష్టదిగ్బంధం చేయనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుని ఇదంతా కూడా గత ప్రభుత్వంలో చూసుకున్న ఇచ్చినటువంటి హామీని కూడా నెరవేర్చలేదు. అలాగే ప్రస్తుతం చూసుకున్న కూటమి ప్రభుత్వం కూడా అదేవిధంగా వైఖరి అయితే కొనసాగుతున్నట్టు కూడా మరొక వైపు మాత్రం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వీళ్ళకి ఇచ్చినటువంటి హామీలు కనుక నెరవేర్చకపోయినట్లయితే మాత్రం మేమైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటూ కూడా మరొక రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, విజయనగరం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.